నమస్తే అన్న. కూటమి రోజు వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు? మాది చింతలపూడి కాన్స్టెన్సీ అండి, జంగారెడ్డి మండలం. మేము లక్కవర గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మేము చింతలపూడి కాన్స్టెన్సీలో ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది శూన్యం. ఎందుకని అంటున్నామంటే, గ్రామాలకు వస్తేప్పటికి భర్త చనిపోయే వాళ్ళు 3 సంవత్సరాలైనా పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు నలుగురు. జగన్ గారు 2 సంవత్సరాలు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో 5 సంవత్సరాల్లో, వీళ్ళు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరాలు అడుగుపెట్టి ఇవాళ వచ్చి కూడా ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక హౌసింగ్ ఇవ్వలేదు, ఒక కాలనీ ఇవ్వలేదు. అర్థం ఉందండి? ఏది ఇవ్వలా. నీకు 1500 నీకు 1500 అవి ఇవ్వలేదండి. అర్థం ఉందండి? ఏమి ఇవ్వకంట వాళ్ళు ఇంకా అబద్ధాలు ఆడదామంటే జనం పిచ్చోళ్ళు కాదు. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి మీద అభినందనలు వేస్తున్నారు తప్ప కానీ దమ్ము ధైర్యం వాళ్ళకి ఉంటే ఇవాళ లోకల్ సంస్థల్లో కూడా మాలాగా సింగిల్గా పోటీ చేసి దమ్ము ఉంటే పోటీ చేయమని ఉండాలని. అంతే. మేము కూటమి, మేము 3 కలిసి వస్తాం, 30 మంది కలిసి వస్తామన్నా సరే ఈసారి కూటమికి కుంసాలు తెగిపోయే రోజులు వచ్చాయని చెప్పి మరి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తొక్కిపెట్టి నారదేస్తాం, అసలు జగన్మోహన్ రెడ్డి రానేమని అంటున్నారు కదా సార్. సినిమాలో నటించే అతను ఇవాళ ఆయన కాపుకోవడానికి ఆయన ఏం చేయలేకపోయాడు. నేను ఇవాళ సవాల్ కూడా ఇస్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తున్నాను నా మాట. ఆయన కాపుకోవడానికి ఆయన ఏం చేయలేకపోయాడు. రేపు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కార్యకర్తలు ఎంట్రీ కూడా ఏం చేయలేరండి. నేను ఇవాళ అది కూడా నేను చెప్తున్నా. ఏ గ్రామంలోకైనా వచ్చి దమ్ముండి వచ్చి ఓటు అడిగే దమ్మాలకు ఎవరికైనా ఉంటే రామని చెప్పండి. మా ఊరే నేను ఎన్నుకుంటున్నాను, నేను లక్కవరం. మేము తిరుగుతాము. వాళ్ళ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తిరుగుతారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు కదా, లోకేష్ గారు అభిమానులు తిరుగుతారు. తిరగమండి. రేపు పొద్దున లోకల్ బాడీలో లక్కవర గ్రామంలో నా ఊరి వరకు నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉంటే వచ్చి ఎదుర్కోమని చెప్పమని చెప్పండి. దానికి కూడా మేము సిద్ధమని చెప్తున్నామండి.